ప్లీజ్ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపించాను, వీడియో మొత్తం చూసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. సో మా అమ్మ అయితే మా ఇంటికి వచ్చింది. మా అమ్మ కొత్తిమీర పచ్చడి బాగా చేస్తుంది. కొత్తిమీర అంటే కొత్తిమీర, పుదీనా, టొమాటోస్ అన్నీ కలిపి పచ్చడి చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. నాకైతే చాలా ఇష్టము. స్పైసీగా చేస్తుంది, అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసి చేస్తుంది. మీరు కూడా చేసుకుంటూ ఉండొచ్చు, బట్ మా అమ్మ స్టైల్లో చూపిస్తా. సో చూసేద్దాం. ఓకే, పచ్చళ్ళలోకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ మా అమ్మ స్టార్ట్ చేసింది కట్ చేయడము. సో మీకు చూపిస్తా అమ్మా. సో ఇక్కడ చూడండి, టొమాటోస్ కట్ చేస్తుంది, ఇక్కడ పచ్చిమిర్చి, ఇదైతే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. పుదీనా చూసారు ఒకసారి ఎంత క్వాంటిటీ ఉందో, చాలా ఉంది. మా ఇంట్లో నిన్న ఫంక్షన్ అయింది, సో దానివల్ల చాలా మిగిలింది. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పచ్చడి ప్లాన్ చేసాం. పచ్చిమిర్చి కూడా చూడండి అసలు ఎంత క్వాంటిటీ ఉందో. ఆల్మోస్ట్ ఈ కవర్కి హాఫ్ ఉంది. ఫంక్షన్కి 15 మెంబర్స్కి కావాలి సామాన్ రాసేయమని అంటే అతనేమో 100 మెంబర్స్కి రాసిచ్చిండు. ఏం చేస్తాం, అన్నీ మిగిలిపోయినాయి. సరే, కట్ బకెట్ ఇది కూడా 5 kgs తీసుకొచ్చాము. నియర్లీ టు బీ ఫ్రాంక్ 1 kg కూడా పడవలేదు, అసలు అలానే ఉంది. సో ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకున్నాం, నువ్వులు వేయిస్తున్నాం. ఆ పచ్చడికి కావాల్సినవి తీసుకొని వేయిస్తున్నాం. కరెక్ట్ ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ అంటే నాకైతే అస్సలు తెలియదు. ఇక్కడైతే పుదీనా, కరివేపాకు రెండు మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాము. రెండు కలిపి ఇంత క్వాంటిటీ అయిందండి. పచ్చిమిర్చి ఒక నియర్లీ 20 to 25 ఉన్నాయి. ఇక్కడ టొమాటోస్, ఇవి కూడా నియర్లీ ఒక 15 టొమాటోస్ అట్లా కట్ చేసినాం. ఎక్కువే చేసుకుంటున్నాం క్వాంటిటీ. ఇంకా కొత్తిమీర క్వాంటిటీ తీయలే, జస్ట్ బాక్సే ఉంది, ఇంకా తీయలే. నువ్వులైతే వేగిపోయాయి. సో ఇక్కడ వేసేసుకుంది కొంచెం లైట్గా. ఈ నువ్వులైతే ఏ ఆయిల్ లేకుండా జస్ట్ నార్మల్గానే వేయించేసుకున్నాం. నువ్వులు ఎక్కువగా వేసుకోవద్దు, పచ్చడికి ఖరాబ్ అవుతుంది. సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఆయిల్ వేసుకుంటున్నాం. జస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి అంతే, మొత్తం పచ్చడికి సరిపోయేంత కాదు. మనం తర్వాత మళ్ళీ తాలింపు వేసుకోవచ్చు పచ్చడిని. నాకు నువ్వులంటే ఇష్టం. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మెంతులు వేసాము. మెంతులు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, రెండు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ అమ్మ పచ్చిమిర్చి, కొంచెం దూరంగా ఉండాలి. అసలు స్మెల్ వస్తుంది, పచ్చిమిర్చి వేగుతుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇక్కడైతే అన్నీ తీసేసుకుంటుంది ఒక ప్లేట్లోకి. డైరెక్ట్ ఇందులోనే వేసుకోవచ్చు కదమ్మా అన్నీ. అన్నీగా అది కూడా మర్చిపోయినా, కరివేపాకు అది అది ఫస్ట్ వేగిన జీలకర్ర ఆవాలు ఎందుకు వేసేస్తున్నా, అల్లనే వేస్తారు. వద్దు, ఏగది పచ్చ పచ్చ వాసన ఉంటుంది, అది మంచిగా వేగాలి నూనెలా. పుదీనా, కరివేపాకు అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది పచ్చివాసన. సో అందుకే అవి ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంది. ఇప్పుడు పుదీనా వేస్తుంది, చూద్దాం.
పుదీనా కరివేపాకుతో వేయకూడదు, తర్వాత వేయాలి, చూపిస్తా. నువ్వులు ఫ్రై అవుతుంది. మొత్తం బుక్కినావు, ఇందులో ఏం వేయాలి? పచ్చళ్ళ నువ్వులు మళ్ళీ వేయించాలి. మళ్ళీయా? సరిపోవా? సరిపో. నువ్వులు అంటే నాకు ఇష్టం. అసలు ఎంత క్వాంటిటీ అని చూడండి, ఇంతే అయింది, జస్ట్ ఇంత వేస్తే. మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి. పుదీనా ఎక్కువ స్మెల్ ఉంటుంది. బాగుంది. యాక్చువల్లీ వెల్లుల్లి వేసుకోవాలి, వెల్లుల్లి లేదు, సో ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇది కూడా ఫ్రెష్దే. మంచిగా ఫ్రై అయిపోయింది పుదీనా కరివేపాకు. జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై అయ్యి ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. నెక్స్ట్ అదే ప్యాన్లో టొమాటోస్, ఇంకా అందులో కావాల్సిన చింతపండు, జస్ట్ పులుపు కోసం కొంచెం పసుపు, ఉప్పు వేసాం ఉడికేటప్పుడు కదా. ఆయిల్ అవసరం లేదా వీటికి ఉడకడానికి? మళ్ళీ తాలింపు వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే అవసరం లేదు ఇవి బాయిల్ చేసుకోవడానికి. ఈ టొమాటోస్, చింతపండు వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇంకా అన్నీ ఒకేసారి బాయిల్ అయిపోతాయి. పసుపు కావాల్సినంత పసుపు, ఉప్పు కావాల్సినంత కాదు, మళ్ళీ ఇది మిక్సీ పడతాం కదా అప్పుడు వేస్తున్నా. వేసాం. ఇది ఇక్కడ. సో అవి మంచిగా ఉడకాలి. ఇంకా ఇక్కడైతే మొత్తం ఉడికిపోయినాయి, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, ఇంకొంచెం దగ్గరకు రావాలి. స్మెల్ మాత్రం సీరియస్లీ చాలా బాగా వస్తుంది. అన్నీ చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవైతే ఫస్ట్ మిక్సీకి వేసుకోవాలి. అవి మంచిగా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ టేస్ట్ చూసాను ఎలా ఉందని చెప్పేసి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ టమాటోస్ కూడా కొంచెం కూల్ అయిపోయినాయి. దాని తర్వాత అది కూడా మేము పేస్ట్ చేసేసుకున్నాం. తర్వాత అది ఇది రెండు కంబైన్ చేసేసుకున్నాం. కొంచెం సాల్ట్ అటు ఇటుగా ఉంటే యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ కొత్తిమీర, పుదీనా, టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నాకైతే అస్సలు చేస్తున్నప్పటి నుంచి ప్రాణం ఆగట్లేదు. ఇంకా వెంటనే వేడివేడిగా దోశ వేసేసుకొని సైడ్కి పచ్చడి పెట్టేసుకొని తిన్నా, కడుపు నిండా అసలు టేస్ట్ ఉంది భయ్యా, అద్దరిపోయింది. ఇంకొంచెం పచ్చిమిర్చి యాడ్ అయితే ఇంకా బాగుండు, ఇంకా స్పైసీగా ఉండు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి. మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.